అన్నయ్య. అదేమిటి ఆడవేషం వేసుకుని అన్నయ్య అంటావు? అక్కయ్య అని పిలువు, లేకపోతే మన గుట్టు బట్టబయలు అవుతుంది. అవునవును, ఆడవాళ్ళతో స్నేహం చేయడానికేగా మనం ఈ వేషాలు వేసింది. పదవే అక్కయ్యా. అప్పుడు నా పిచ్చి తల్లి మదన అది చూడు, కొత్త పెట్టాలి రోయ్. శబాష్, పంచదార చిలకల్లా ఉన్నారు. పద చిక్కించుకుందాం, పద. ఆడదిగా పుట్టడమే మహాపరాధం. ఒంటరిగా వెళితే తుంటల్ని వెంట పడతాయి. పడతారు. వీడిలో అయ్యో పెట్టుకోలేదేనా పంచదార చిలుక? గట్టిగా నొక్కేస్తున్నాడే. వదలదే. ఎవరో నువ్వు? మీకు తోబుట్టి వెళ్ళారు లేకే ఉన్నారు. వాళ్ళని ఎవరైనా పట్టుకుంటే మీరు ఊరుకుంటారా అని మక్కలు విరగొడతాం. ఆగదే పడుతుంది మీకు. మేము అసలే మంచోళ్ళం కాదు, మీ దాన్ని మీరు పోండి. వీళ్ళు చేతులు ఇరిగిపోను. అమ్మయ్యా, సమయానికి దేవుడులు వచ్చి రక్షించారు. సత్య వరకు మీ పేరు చెప్పుకుంటా అన్నట్టు. అబ్బాయిలు, మీ దేవుడు, మీ పేర్లు ఏమిటి? నా పేరు భైరవుడు. మరి మీ పేరు? నా పేరా? నా పేరు భార్గవి. భార్గవి మగాడి ఆడపేరా? కాదు, మా తల్లిదండ్రులకు ఆడపిల్లలు లేరు, అందుకని ముద్దుగా ఆ పేరుతో పిలిచేవాళ్ళు. అల్సరే గాని నీ పేరేంటమ్మాయి? నా పేరు అక్కయ్య. పేర్లు ఏమిటే? నా పేరు చెప్పల. నా చెల్లి పేరు చెంచల. చెంచల, నీకు పెళ్ళయిందా? అబ్బా, సిగ్గేస్తుంది. మా అక్కయ్యకే కాలేదు, నాకెలా అవుతుంది? ఏ పిల్ల, నీ మీద నాకెంతో అనురాగం. అలా సిగ్గుపడతావే, నన్ను పెళ్లి చేసుకుంటావా? నువ్వు మగాడివా? అవును. కాదు. ఆగు. నువ్వు ఆడదానిగా? అవును. ఆగు, నేను మగాడిని. కుంటరి కుర్రాళ్ళ వెంటబడ్డారే. దంట విడిచి ఉండలేక అమ్మాయిలు మిమ్మల్ని ఎందుకో మేము అమాంతంగా ప్రేమించేసాం. మీరు అంటే పెళ్లి చేసుకుంటాంగా, మీరు అంటే కట్టేస్తాం తాళి. మిమ్మల్ని మీరే రక్షించుకోలేకపోయారు, ఇక కట్టుకున్న వాళ్ళని కాపాడతారు. పండి కాలిపోతాం. అన్నయ్య, ఇంత గట్టిగా ప్రేమించిన పొండి అంటారేమిట్రా? ఉండి అంటే రండి అని అర్థంరా. అమ్మాయిలు, ఇదేనా మీ ఇల్లు? అయితే ప్రద్దున వస్తుంటాం, వద్దన్నా వస్తాం. గడపలో అడుగు పెట్టారా మా అమ్మ కాళ్ళు విరగొడుతుంది, జాగ్రత్త. ఓ, అయితే మీకు ఇష్టమేనమాట. మీరు చెప్పకపోయినా మీ చూపులే చెప్తున్నాయిగా. ఏమిటి వెరివాగురు? మాకు ఇష్టం లేదు, పండి. అమ్మో అన్నయ్య, చెయ్యి. ఏమిట్రా, పిల్లపోయిందని నేను ఎడుతుంటే చెయ్యి నువ్వు ఎడుతావు.